Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we're going to have an analysis of the Hindu newspaper of today, that is 29th of May 2025, and this is presented to you by me, Lakshmi Sarjanya. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి. ఫస్ట్ ఆర్టికల్, హౌ హ్యాస్ సుప్రీం కోర్ట్ డీవియేటెడ్ ఫ్రమ్ పాక్సో ఇన్ అ రీసెంట్ జడ్జ్మెంట్. ఇది మనకు జిఎస్ పేపర్ 2 కిందకు వస్తుంది. దెన్ అ కేస్ ఆఫ్ ప్రాక్టికల్, ప్రాగ్మాటిక్ అండ్ ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్. ఇది కూడా మనకు జిఎస్ పేపర్ 2 కింద ఇంపార్టెంట్. దెన్ మలేరియా రీఇన్ఫెక్షన్ క్రియేట్స్ స్పెషల్ ఇమ్యూన్ సెల్స్, సేస్ మేజర్ స్టడీ. దెన్ ఎగ్జామినింగ్ ద ఆర్బీఐస్ రెమిటెన్సెస్ సర్వే. Japan enacts law obliging big firms to join carbon trading. IIP, Index of Industrial Production Growth, falls to 8-month low of 2.7% in April. And మన last article, there is 70% chance that average warming will exceed 1.5 degrees Celsius in next 4 years, warns UN. ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్, హౌ హ్యాస్ సుప్రీం కోర్ట్ డీవియేటెడ్ ఫ్రమ్ పాక్సో ఇన్ అ రీసెంట్ జడ్జ్మెంట్. సో లెట్స్ సీ వాట్ డస్ పాక్సో యాక్ట్ ఎంటైల్ అండ్ వాట్ వాజ్ ద కాంట్రవర్షియల్ రూలింగ్ బై ద కాల్కటా హైకోర్ట్. సో అసలు ఈ పాక్సో యాక్ట్లో ఏముంటుంది అండ్ అదేవిధంగా కాల్కటా హైకోర్ట్ రీసెంట్గా ఇచ్చిన ఈ కాంట్రవర్షియల్ జడ్జ్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా డిస్కస్ చేద్దాం. సిలబస్ చూసినట్లయితే ఇది మనకు జిఎస్ పేపర్ 2 కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, స్ట్రక్చర్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద జ్యుడిషియరీ కిందకు వస్తుంది. దెన్ సోషల్ జస్టిస్, మెకానిజమ్స్, లాస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ వల్నరబుల్ సెక్షన్స్, గవర్నెన్స్, ఇష్యూస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లాస్ అండ్ ఇన్స్టిట్యూషనల్ రెస్పాన్సెస్. ఈ టాపిక్స్ అన్ని దీనిలో కవర్ అవుతున్నాయి. దెన్ కమింగ్ టు ద కాంటెక్స్ట్, ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, రీసెంట్గా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ జడ్జ్మెంట్లో ఏంటంటే, ఆ కేసులో ఒక పర్సన్ మైనర్ గర్ల్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. బట్ ఆ పర్సన్ని పాక్సో యాక్ట్ కింద పనిష్ చేయలేదు. సో కోర్ట్ ఏమందంటే, ద గర్ల్ డిడ్ నాట్ ఫీల్ దాట్ అ క్రైమ్ హ్యాడ్ హ్యాపెండ్. సో ఆ అమ్మాయి, మైనర్ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఒక క్రైమ్ జరిగిందని అనుకోవడం లేదు. అండ్ ఆల్సో హ్యాడ్ సఫర్డ్ మోర్ ఫ్రమ్ బీయింగ్ సపరేటెడ్ ఫ్రమ్ హర్ హస్బెండ్ అండ్ చైల్డ్. అండ్ సపరేట్గా ఉంటేనే వాళ్ళ హస్బెండ్ అండ్ చైల్డ్ నుండి ఆమె ఎక్కువ సఫర్ అవుతుంది. సో ఇటువంటి అన్యూజువల్ డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. బికాస్ పాక్సో లా క్లియర్గా ఏం చెప్తుందంటే, ఎవరికైనా మైనర్ అంటే అండర్ 18 years ఆఫ్ ఏజ్ ఉన్న వారితో రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ గిల్టీ నో మ్యాటర్ వాట్. బట్ ఇక్కడ సుప్రీం కోర్ట్ ఈ విధంగా ఒక అన్యూజువల్ డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఈ జడ్జ్మెంట్ చాలా డిబేట్కి కారణమైంది, బికాస్ ఇట్ గోస్ అగేన్స్ట్ ద యూజువల్ వే కోర్ట్స్ అప్లై ద పాక్సో. సో జనరల్గా కోర్ట్స్ ఏ విధంగా అయితే పాక్సో యాక్ట్ని అప్లై చేస్తాయో ఆ విధంగా ఇక్కడ సుప్రీం కోర్ట్ దీన్ని అప్లై చేయలేదు, విచ్ ఇస్ మెంట్ టు స్ట్రిక్ట్లీ ప్రొటెక్ట్ చిల్డ్రన్ ఫ్రమ్ అబ్యూస్. సో పాక్సో యాక్ట్ యొక్క మేజర్ ఏమేంటి, చిల్డ్రన్ని అబ్యూస్ నుండి ప్రొటెక్ట్ చేయడం. బట్ హియర్ that did not happen, and the case shows a conflict between law and emotions. సో ఈ పర్టికులర్ కేసులో ఏంటంటే లా అండ్ ఎమోషన్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది కనబడుతుంది. అండ్ దిస్ ఇస్ వెదర్ టు స్ట్రిక్ట్లీ ఫాలో ద లా ఆర్ కన్సిడర్ ద యునీక్ ఫ్యాక్ట్స్ ఆఫ్ అ కేస్. సో ఈ కేసు కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఏంటంటే మనకు స్ట్రిక్ట్గా లాని ఫాలో అవ్వాలా లేకుంటే ఈ కేసులో ఉన్న యునీక్ ఫ్యాక్ట్స్ని కన్సిడర్ చేయాలా అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్. సో ఇది ఎంటైర్లీ ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అసలు ఈ పాక్సో యాక్ట్ అంటే ఏంటి, దీని యొక్క ఫుల్ ఫామ్ చూసినట్లయితే ఇట్ ఈస్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. సో ఇండియాలో ఈ విధంగా బిలో 18 years ఉన్న చిల్డ్రన్ని సెక్షువల్ అసాల్ట్, సెక్షువల్ హెరాస్మెంట్, పోర్నోగ్రఫీ ఇటువంటి వాటి నుండి ప్రొటెక్ట్ చేయడానికి మనకు ఇండియాలో తీసుకొచ్చిన ఫస్ట్ కాంప్రహెన్సివ్ లా ఈ పాక్సో యాక్ట్ 2012. అండ్ ఇట్ ఎన్షూర్స్ చైల్డ్ ఫ్రెండ్లీ ప్రొసీజర్స్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ట్రయల్. సో ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు అదేవిధంగా ట్రయల్ జరిగేటప్పుడు కూడా చైల్డ్ ఫ్రెండ్లీ ప్రొసీజర్స్ అనేవి ఫాలో అవడం జరుగుతుంది. సో వై టు నో అబౌట్ ద పాక్సో యాక్ట్? ఫర్ సేఫ్టీ, ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్హుడ్.
ఈ పాక్సో యాక్ట్ 2012 యొక్క salient ఫీచర్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ ఇస్ ఇట్ డిఫైన్స్ అఫెన్సెస్ క్లియర్లీ. It is the first law to define penetrative sexual assault and sexual harassment against children. And it criminalizes all sexual activity below 18. So, మైనర్స్ మధ్య మ్యూచువల్ కన్సెంట్ ఉన్నప్పటికీ కూడా ఆ యాక్ట్ అనేది స్టాట్యుటరీ రేప్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ అగ్రవేటెడ్ పెనట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్, సో ఇఫ్ కమిటెడ్ బై పోలీస్, ఆర్మ్ ఫోర్సెస్, రిలేటివ్స్ ఆర్ పబ్లిక్ సర్వెంట్స్, ఈ విధంగా టర్మ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇఫ్ చైల్డ్ కనుక ఇంజూర్ అయినట్లయితే లేదా ప్రెగ్నెంట్ అయినా ఆర్ డిసేబుల్డ్ అయినా యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దిస్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అగ్రవేటెడ్ పెనట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ కిందకి వస్తుంది ఇది. దెన్ పోర్నోగ్రఫిక్ అఫెన్సెస్, సో పోర్నోగ్రఫీ యొక్క స్టోరేజ్, డిస్ట్రిబ్యూషన్ అండ్ వాచింగ్ ఇట్ ఆల్ ఆర్ పీనలైజ్డ్, రైట్? సో చైల్డ్ పోర్నోగ్రఫీ యొక్క స్టోరేజ్, డిస్ట్రిబ్యూషన్ అండ్ వాచింగ్ ఇట్ ఆల్ ఆర్ పీనలైజ్డ్. సో అన్నిటికీ కూడా పనిష్మెంట్ అనేది ఉంటుంది. దెన్ స్పెషల్ కోడ్స్, ఈచ్ డిస్ట్రిక్ట్ కి ఒక స్పెషల్ కోర్ట్ ఉంటుంది ఫర్ స్పీడీ పోక్సో ట్రయల్స్. సో ఎస్పెషలీ పోక్సో యాక్ట్ కింద ఏవైతే కేసెస్ నమోదవుతాయో వాటిని స్పీడ్గా వాటి యొక్క ట్రయల్స్ అనేవి చేయడం కోసం ప్రతి జిల్లాలో ఒక స్పెషల్ కోర్ట్ అనేది ఉంటుంది. సో దీన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్ట్ ని కన్సల్ట్ చేసి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది, ఈ విధమైన స్పెషల్ కోర్ట్స్ని. దెన్ టైమ్ బౌండ్ ట్రయల్స్, సో ఈ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషలీ పోక్సో యాక్ట్ కింద వచ్చే కేసెస్, ఇవి రిపోర్ట్ చేసిన 1 year లోపు వీటిని డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది. దెన్ మానిటరింగ్ బాడీస్, NCPCR, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, అండ్ SCPCRs, స్టేట్ కమిషన్స్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, ఇవి వీటి యొక్క ఇంప్లిమెంటేషన్ చూసుకుంటాయి. ఇవి వీటి యొక్క మానిటరింగ్ బాడీస్ అని చెప్పొచ్చు. దెన్ జువెనైల్ అఫెండర్స్, ఈ పాక్సో యాక్ట్ కింద ఒక చైల్డ్ని అక్యూజ్ చేసినట్లయితే కేసుని మనం జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 ప్రకారం హ్యాండిల్ చేయడం జరుగుతుంది. ఇవి పాక్సో యాక్ట్ 2012 యొక్క సేలియంట్ ఫీచర్స్. దెన్ పాక్సో యాక్ట్ అండ్ కన్సెంట్ ఆఫ్ చైల్డ్, ఈ పాక్సో యాక్ట్ కింద చైల్డ్ యొక్క కన్సెంట్ అనేది ఇమ్మెటీరియల్. కాన్సెన్షువల్ సెక్షువల్ ఇంటర్కోర్స్ విత్ ఆర్ అమాంగ్ అడాలసెంట్స్, it is treated on par with rape. అండ్ పాక్సో అమెండ్మెంట్ యాక్ట్ 2019 కొన్ని కొత్త చేంజెస్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే పనిష్మెంట్స్ని ఎన్హాన్స్ చేశారు. అగ్రవేటెడ్ పెనట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ కేసెస్లో డెత్ పెనాల్టీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు దిస్ చైల్డ్ పోర్నోగ్రఫీ, దీన్ని క్లియర్గా డిఫైన్ చేయడం జరిగింది. అండ్ వీటి యొక్క పొసెషన్, సర్క్యులేషన్ అండ్ క్రియేషన్ అన్నీ కూడా పనిషబుల్. Then new grounds for aggravated assault. So in case ఈ అసాల్ట్ వలన చైల్డ్ యొక్క డెత్ జరిగిన, లేదా ఇఫ్ కమిటెడ్ డ్యూరింగ్ అ న్యాచురల్ కెలామిటీ ఆర్ ఎమర్జెన్సీ, సో ఇటువంటి న్యూ గ్రౌండ్స్ని కూడా యాడ్ చేయడం జరిగింది అగ్రవేటెడ్ అసాల్ట్ లిస్ట్లో. సో ఈ చేంజెస్ అన్ని తీసుకురావడం జరిగింది పాక్సో అమెండ్మెంట్ యాక్ట్ 2019 ద్వారా. Then effectiveness of the POCSO Act in addressing child sexual abuse. సో ఈ యాక్ట్ యొక్క ఎఫెక్టివ్నెస్ ఎంతవరకు ఉందో చూద్దాం. చైల్డ్ సెంట్రిక్ లీగల్ ఫ్రేమ్వర్క్, సో ఈ కేసెస్కి సంబంధించి స్పెషల్ కోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారు ఫర్ సెన్సిటివ్ ట్రయల్ ప్రాసెసెస్. దెన్ సపోర్టివ్ మెకానిజమ్స్, సర్వీసెస్ లైక్ చైల్డ్ లైన్ 1098 చైల్డ్ లైన్ ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే 24/7 అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బై లింకింగ్ చిల్డ్రన్ టు NGOs, పోలీస్ అండ్ హాస్పిటల్స్. దెన్ ఇంక్రీజ్ రిపోర్టింగ్ అండ్ అవేర్నెస్. సో మనకు పాక్సో యాక్ట్ యొక్క ఎనాక్ట్మెంట్ తర్వాత మనకు అవేర్నెస్ అనేది పెరిగింది అండ్ రిపోర్ట్ చేయడానికి పీపుల్ యొక్క విల్లింగ్నెస్ కూడా పెరిగింది. దీనివలన నెంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్డ్, దీనిలో కూడా ఒక ఇంక్రీజ్ అనేది మనం చూడొచ్చు. దెన్ కాన్ఫిడెన్షియాలిటీ అండ్ ప్రొటెక్షన్, చైల్డ్ విక్టిమ్స్కి సంబంధించి ఐడెంటిటీ ప్రొటెక్షన్ని మనం ఎన్షూర్ చేయడం జరుగుతుంది డ్యూరింగ్ ద ట్రయల్ టు ప్రివెంట్ స్టిగ్మటైజేషన్ అండ్ ఫోకస్ ఆన్ రీహాబిలిటేషన్. సో ఇట్ ఎనేబుల్స్ NGO గవర్నమెంట్ కొలాబరేషన్. సో దీని ద్వారా ఏంటంటే కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేయడం, లీగల్ ఎయిడ్ ఇవ్వడం, అదేవిధంగా రీహాబిలిటేషన్ సపోర్ట్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకు పాక్సో యాక్ట్ యొక్క ఎఫెక్టివ్నెస్. Then what are the challenges faced in implementation? పాక్సో యాక్ట్ని
ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ ఇస్ లో కన్విక్షన్ రేట్స్. సో మనకు కన్విక్షన్ రేట్ అనేది కేవలం 14% మాత్రమే ఉంటుంది ఇన్ ఎ డికేడ్ ఆఫ్ పోక్సో. 2012లో దీన్ని ఎనాక్ట్ చేశారు. ఆఫ్టర్ 10 ఇయర్స్ కూడా మనకు కన్విక్షన్ రేట్ అనేది కేవలం 14% మాత్రమే ఉంది. సో దీనికి రీజన్స్ ఏంటంటే పువర్ ఇన్వెస్టిగేషన్, ప్రాసిక్యూషన్ వీక్గా ఉండడం, అదేవిధంగా ఎవిడెన్స్ గ్యాప్స్ ఉండడం. వీటి వల్ల మనకు కన్విక్షన్ రేట్స్ అనేవి తక్కువగా ఉంటున్నాయి. దెన్ అండర్ రిపోర్టింగ్ అండ్ సోషల్ స్టిగ్మా. సో చాలా కేసెస్ అనేవి రిపోర్ట్ చేయడం లేదు, ఎందుకంటే డ్యూ టు ఫియర్, షేమ్ అండ్ సొసైటల్ సైలెన్స్. సో దిస్ ఇస్ అకార్డింగ్ టు అ స్టడీ బై మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఈ మినిస్ట్రీ కండక్ట్ చేసిన స్టడీ ప్రకారం చాలా వరకు కేసెస్ అనేవి రిపోర్ట్ చేయడం లేదు. సో భయం వలన, షేమ్ అండ్ సొసైటల్ సైలెన్స్, సోషల్ స్టిగ్మా, వీటి వలన కేసెస్ అనేవి చాలా మంది రిపోర్ట్ చేయడం లేదు. దెన్ డిలే ఇన్ జస్టిస్. సో యావరేజ్ 1 year 5 months టు డిస్పోజ్ ఆఫ్ అ కేస్, డిఫీటింగ్ ద యాక్ట్స్ స్పీడీ ట్రయల్ మ్యాండేట్. సో యావరేజ్గా ఒక కేసుని డిస్పోజ్ చేయడానికి 1 year 5 months పడుతుంది. బట్ యాక్ట్ యొక్క మ్యాండేట్ ఏముంది, మనకు స్పీడీ ట్రయల్ జరగాలి, విత్ ఇన్ 1 year జరగాలి అని. సో దట్ ఈస్ గెటింగ్ డిఫీటెడ్ నవ్. దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్. స్పెషల్ కోర్ట్స్ అనేవి తక్కువగా ఉంటున్నాయి, ట్రైన్డ్ ప్రాసిక్యూటర్స్ ఉండడం లేదు, అండ్ జ్యుడిషియల్ స్టాఫ్ కూడా సరిపోవడం లేదు. వీటి వలన టైమ్లీ జస్టిస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. దెన్ విక్టిమ్ అండ్ విట్నెస్ ఇంటిమిడేషన్. సో దెర్ ఆర్ రిపోర్ట్స్ ఆఫ్ థ్రెడ్స్, విట్నెస్ ట్యాంపరింగ్ అండ్ inadequate protection. This hampers prosecutions. సో విట్నెస్కి సంబంధించి అదేవిధంగా విక్టిమ్కి కూడా థ్రెడ్స్ రావడం జరుగుతుంది, విట్నెస్ని ట్యాంపర్ చేస్తున్నారు, ఎవిడెన్సెస్ ట్యాంపర్ చేస్తున్నారు, దాంతోపాటుగా inadequate ప్రొటెక్షన్ అంటే ప్రాపర్గా ప్రొటెక్షన్ ఇవ్వడం లేదు. సో దానివల్ల ప్రాసిక్యూషన్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇవన్నీ మనం పోక్సో యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్. Then we have some more challenges. Limited awareness, absence of comprehensive sex education and public sensitization. దీనివల్ల మనకు రైట్స్ యొక్క అండర్స్టాండింగ్ అండ్ రిపోర్టింగ్ కూడా రెస్ట్రిక్ట్ అవుతున్నాయి. దెన్ రీహాబిలిటేషన్ డెఫిసిట్, inadequate access to mental health care, shelter homes and rehabilitation support for survivors. సో సర్వైవర్స్కి సంబంధించి ప్రాపర్ మెంటల్ హెల్త్ కేర్ అనేది ప్రొవైడ్ చేయడం లేదు, అండ్ షెల్టర్ హోమ్స్కి యాక్సెస్ కూడా తక్కువగా ఉంటుంది, అదేవిధంగా రీహాబిలిటేషన్ సపోర్ట్ కూడా యాడిక్వేట్గా ఉండడం లేదు. దెన్ డిజిటల్ ఎక్స్ప్లాయిటేషన్, ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా మిస్యూజ్, CSAM circulation. సో దీస్ ఛాలెంజ్ ట్రెడిషనల్ పోలీసింగ్ మెథడ్స్. సో ఈ అఫెన్సెస్ ఏంటంటే ఎక్కువగా డిజిటల్ వేస్ అటు కొత్తగా వస్తున్న ఈ సోషల్ మీడియా ఇటువంటి వాటిని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది, అండ్ మన పోలీసింగ్ మెథడ్స్ స్టిల్ ట్రెడిషనల్ పోలీసింగ్ మెథడ్స్ని యూజ్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఛాలెంజ్. దెన్ జ్యుడిషియల్ డీవియేషన్ ఫ్రమ్ స్టాట్యుటరీ మ్యాండేట్. 2025 సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఏదైతే ఉందో, డిక్లైనింగ్ పోక్సో అప్లికేషన్ ఇన్ అ మైనర్స్ మ్యారేజ్ కేస్, ఇట్ హాస్ స్పార్క్డ్ అ లీగల్ డిబేట్. సో మనం ఇంట్రొడక్షన్లో భాగంగా చూసాం, ఒక పర్సన్ ఒక మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది, బట్ ఆ కేసులో సుప్రీం కోర్ట్ పోక్సో యాక్ట్ని అప్లై చేయలేదు, రైట్. సో సుప్రీం కోర్ట్ ఏంటంటే ఈ మైనర్ మ్యారేజ్ కేసుకి సంబంధించి పోక్సో అప్లికేషన్ని డిక్లైన్ చేసింది. సో దీనివలన ఇట్ హాస్ స్పార్క్డ్ అ లీగల్ డిబేట్ అండ్ ఇట్ హైలైటెడ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ లా అండ్ ఎమోషన్స్. సో ఈ కేసులో ఏంటంటే లా అదేవిధంగా ఎమోషన్స్కి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ అనేది హైలైట్ చేయడం జరిగింది. క్వశ్చనింగ్ వెదర్ కోర్ట్స్ స్ట్రిక్ట్గా లాని ఫాలో అవ్వాలా, లేకుంటే ఈ కేసులో ఉన్న యూనిక్ ఫ్యాక్ట్స్ని కన్సిడర్ చేయాలా అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్. సో దీనివలన ఇట్ ఈస్ పొటెన్షియలీ వీకనింగ్ పోక్సోస్ డిటరెంట్ నేచర్. సో ఇవన్నీ కూడా మనం పోక్సో యాక్ట్ 2012ని ఇంప్లిమెంట్ చేయడానికి ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్. దెన్ మెజర్స్ టు ఎన్హాన్స్ ఎఫికసీ. ఈ యాక్ట్ యొక్క ఎఫిషియన్సీ ఆర్ ఎఫికసీని ఎన్హాన్స్ చేయడానికి ఎటువంటి మెజర్స్ తీసుకోవచ్చో చూద్దాం. ఫస్ట్ ఈజ్ రిపోర్టింగ్ మెకానిజమ్స్. ఎస్టాబ్లిష్ కాన్ఫిడెన్షియల్ హెల్ప్ లైన్స్, ఆన్లైన్ పోర్టల్స్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ కంప్లైంట్ సెంటర్స్. సో హెల్ప్ లైన్స్ అనేవి కాన్ఫిడెన్షియల్గా ఉండాలి, అండ్ అదేవిధంగా కొన్ని ఆన్లైన్ పోర్టల్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. దాంతోపాటుగా చైల్డ్ ఫ్రెండ్లీ కంప్లైంట్ సెంటర్స్ని కూడా మనం ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది.
దెన్ జ్యుడిషియల్ ట్రైనింగ్, నేషనల్ జ్యుడిషియల్ అకాడమీని యూజ్ చేసుకొని చైల్డ్ రైట్స్ అండ్ అబ్యూస్ లాస్కి సంబంధించి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి. దెన్ స్టేక్ హోల్డర్ కోఆర్డినేషన్, లివరేజ్ ఐసిపిఎస్ ఫర్ ఇంటిగ్రేటెడ్ యాక్షన్ బై పోలీస్, హెల్త్ కేర్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ యూనిట్స్. Then rehabilitation support. Expand SAAs and CCIs for shelter counseling and rehabilitation. సో ఈ సర్వైవర్స్ కి షెల్టర్ ప్రొవైడ్ చేయడం, కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేయడం, అదేవిధంగా రీహాబిలిటేషన్ ప్రొవైడ్ చేయడానికి ఎస్ఏఎస్ అండ్ సిసిఐస్ ని కూడా మనం ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీస్, అదేవిధంగా చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్, వీటిని కూడా మనం ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది. దెన్ డిజిటల్ సేఫ్టీ, సైబర్ క్రైమ్ యూనిట్స్ని మనం ఇంకా స్ట్రెంగ్తన్ చేయాలి, అదేవిధంగా సైబర్ అవేర్నెస్ని ప్రమోట్ చేయాలి, అండ్ ఆన్లైన్ అబ్యూస్ని కూడా మానిటర్ చేయాల్సి ఉంటుంది ఫర్ డిజిటల్ సేఫ్టీ. దెన్ ఎన్జిఓ పార్ట్నర్షిప్స్, ఈ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వీటితో పార్ట్నర్షిప్స్ అనేవి మెయింటైన్ చేయాలి, కొలాబరేట్ విత్ క్రై, బీబీఏ అండ్ అదర్ సివిల్ సొసైటీ గ్రూప్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్ట్. ఇటువంటి మెజర్స్ ద్వారా మనం పోక్సో యాక్ట్ యొక్క ఎఫికసీని ఎన్హాన్స్ చేయొచ్చు. సో రీసెంట్గా జరిగిన పోక్సో ఇష్యూ వలన మనం పోక్సో యాక్ట్కి సంబంధించిన వేరియస్ ఫీచర్స్, ఛాలెంజెస్, ఎటువంటి మెషర్స్ తీసుకోవాలి ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. Despite being a comprehensive law, the POCSO Act faces several challenges in its implementation, ranging from low conviction rates to digital threats. సో ఒక కాంప్రహెన్సివ్ లాగా ఉన్నప్పటికీ కూడా పాక్సో యాక్ట్ చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేస్తుంది, ఎస్పెషలీ ఇన్ కేస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. సో ఎటువంటి ఛాలెంజెస్ అంటే కన్విక్షన్ రేట్స్ తక్కువగా ఉంటున్నాయి, అదేవిధంగా డిజిటల్ థ్రెట్స్ కూడా రావడం జరుగుతుంది. ఇటువంటి ఛాలెంజెస్ అన్ని ఫేస్ చేస్తుంది. So examine these challenges and suggest measures to strengthen child protection ecosystem in India. So first you have to examine the challenges. ఈ challenges ఏమున్నాయి వాటిని ఎగ్జామిన్ చేయాలి. తర్వాత ఈ చైల్డ్ ప్రొటెక్షన్ ఎకోసిస్టమ్ ఇండియాలో మనం స్ట్రెంగ్తన్ చేయడానికి కొన్ని మెజర్స్ని కూడా సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ దిస్ క్వశ్చన్ అండ్ గివ్ ఇంపార్టెన్స్ టు దీస్ కీవర్డ్స్ లైక్ ఎగ్జామిన్ ఎట్సెట్రా. సో ట్రై టు రైట్ అవర్ ఆన్సర్ ఇన్ 250 వర్డ్స్. ఇప్పుడు మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ ఎ కేస్ ఆఫ్ ప్రాక్టికల్, ప్రాగ్మాటిక్ అండ్ ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్. సిలబస్ చూసినట్లయితే ఇది జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్, ఎడ్యుకేషన్ పాలసీ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్. అండ్ ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ 2020 ఇది ఒక ప్రాగ్మాటిక్, ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ అండ్ ఇన్నోవేషన్ డ్రివెన్ అప్రోచ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది టు ఇండియన్ ఎడ్యుకేషన్. సో ఇది ఏ విధంగా జరిగింది అనేది ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇట్ ఎంఫసైజెస్ ఫ్లెక్సిబిలిటీ, ఇండస్ట్రీ అకాడమియా లింకేజెస్ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ సో దాట్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయబిలిటీకి మధ్య ఉన్న గ్యాప్ని మనం బ్రిడ్జ్ చేయొచ్చు. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అసలు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అంటే ఏంటో చూద్దాం. సో మన 21st సెంచరీలోనే ఇది ఒక ఫస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ ఇన్ ఇండియా అండ్ ఇది నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986ని రీప్లేస్ చేసింది. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ట్రాన్స్ఫార్మ్ చేసి దాన్ని మరింత హోలిస్టిక్గా, ఫ్లెక్సిబుల్గా, మల్టీ డిసిప్లినరీగా అండ్ అదేవిధంగా 21st సెంచరీ నీడ్స్తో అలైన్ అయ్యే విధంగా చేంజ్ చేయాలి అని. అండ్ ఆల్సో ఇట్ ఫోకసెస్ ఆన్ access, equity, quality, affordability and accountability. And this was drafted by a committee. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని డ్రాఫ్ట్ చేసిన కమిటీ ఏదైతే ఉందో ఇట్ వాజ్ లెడ్ బై డాక్టర్ కె కస్తూరిరంగన్ అండ్ దీన్ని యూనియన్ క్యాబినెట్ జూలై 2020లో అప్రూవ్ చేయడం జరిగింది. సో ఇవి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి సంబంధించిన కీ ఫీచర్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ ఇస్ న్యూ స్కూల్ స్ట్రక్చర్. సో ఇప్పటి వరకు మనకి ఏదైతే 10+2 స్ట్రక్చర్ ఉందో అప్ టు 10th క్లాస్ +2 దట్ ఈస్ ఇంటర్మీడియట్ 2 years. సో ఈ విధమైన సిస్టమ్ ఉంది. దీన్ని ఈ స్ట్రక్చర్ని చేంజ్ చేయడం జరిగింది టు 5+3+3+4 సిస్టమ్. సో ఇక్కడ ఫోకస్ ఏంటంటే ఫౌండేషనల్ లిటరసీ, ప్లే బేస్డ్ లెర్నింగ్ అండ్ grade 5 వరకు మదర్ టంగ్
ఇవి దీని యొక్క ఫోకస్. దెన్ ఫ్లెక్సిబుల్ హైయర్ ఎడ్యుకేషన్, multidisciplinary institutions, multiple entry and exit, and academic bank of credits for credit transfer and flexible degrees. సో ఈ విధంగా హైయర్ ఎడ్యుకేషన్ ఫ్లెక్సిబుల్గా చేయబడింది. దెన్ వొకేషనల్ ఎడ్యుకేషన్, గ్రేడ్ 6 నుండి స్కిల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇంటర్న్షిప్స్ ఉంటాయి. అండ్ 2025 వరకు 50% వొకేషనల్ ఎక్స్పోజర్ అనేది దీని యొక్క టార్గెట్. దెన్ టీచర్ రిఫార్మ్స్, mandatory 4-year B.Ed, merit-based recruitment, and continuous professional development. ఇవి మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 యొక్క కీ ఫీచర్స్. So let's have a look at some more key features of NEP 2020. Technology integration, NETFని ఎస్టాబ్లిష్ చేయడం, ఆన్లైన్ లెర్నింగ్, వర్చువల్ ల్యాబ్స్ వంటి వాటిని ఎక్స్పాండ్ చేయడం, అదేవిధంగా ఫోకస్ ఆన్ డిజిటల్ యాక్సెస్ ఫర్ ఆల్. దెన్ ఈక్విటీ అండ్ ఇంక్లూషన్, మార్జినలైజ్డ్ గ్రూప్స్ పైన స్పెషల్ ఫోకస్ అనేది ఉంటుంది. అండ్ అదేవిధంగా జెండర్ ఇంక్లూషన్ ఫండ్ని క్రియేట్ చేయడం అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్ని కూడా క్రియేట్ చేయడం దీని యొక్క వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్. దెన్ ప్రమోషన్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, రీజనల్ లాంగ్వేజెస్, సాంస్క్రిట్ ఇటువంటి వాటికి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో క్రియేషన్ ఆఫ్ IITI, దట్ ఈస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క ఇంపాక్ట్స్ ఏమున్నాయో చూద్దాం. ఎంఫసిస్ ఆన్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్, సో ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ పైన ఎక్కువగా ఎంఫసైజ్ చేయడం జరుగుతుంది. అండ్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్, ఎఫెక్టివ్ టీచర్ ట్రైనింగ్, యాక్సెసిబిలిటీ టు క్వాలిటీ ఎడ్యుకేషన్, లివరేజింగ్ టెక్నాలజీ, స్కిల్ డెవలప్మెంట్ అండ్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్. సో ఇవన్నీ NEP 2020 యొక్క ఇంపాక్ట్స్. దెన్ కీ ట్రాన్స్ఫర్మేటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ NEP 2020, ఫ్రమ్ రోడ్ టు రియల్ వరల్డ్ లెర్నింగ్. సో రోడ్ లెర్నింగ్ కాకుండా రియల్ వరల్డ్ లెర్నింగ్కి షిఫ్ట్ అవ్వాలి. సో NEP మూవ్స్ అవే ఫ్రమ్ రోడ్ బేస్డ్ అకాడమిక్స్ టు క్రెడిట్ బేస్డ్ లెర్నింగ్. సో దీనిలో మనకి అప్రెంటిస్షిప్స్ ఉంటాయి, ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, అదేవిధంగా మాడ్యులర్ క్రెడెన్షియల్స్ కూడా ఉంటాయి. దెన్ బ్రిడ్జింగ్ ద స్కిల్ ఎంప్లాయ్మెంట్ గ్యాప్, సో స్టూడెంట్స్ ఏంటంటే మార్కెట్ రెలవెంట్ స్కిల్స్ని అక్వైర్ చేయడం జరుగుతుంది డ్యూరింగ్ ఎడ్యుకేషన్. దీనివల్ల స్టూడెంట్స్ యొక్క జాబ్ రెడీనెస్ ఏదైతే ఉంటుందో అది ఎన్హాన్స్ అవుతుంది. దానివల్ల డ్రాప్ అవుట్ రేట్స్ కూడా తగ్గుతాయి. దెన్ రివైవల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, మనకు 242 యూనివర్సిటీస్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం R&D సెల్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ద పాలసీ ప్రమోట్స్ ఇండిజినస్ రీసెర్చ్, స్టెమ్ ఇన్నోవేషన్ అండ్ అకాడమిక్ ఒరిజినాలిటీ. దెన్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ బూస్ట్, ఇండియన్ యూనివర్సిటీస్ ఇప్పుడు QS ఏషియా ర్యాంకింగ్స్లో కూడా లీడ్ చేస్తున్నాయి. అండ్ ఆల్సో ఇన్ పేటెంట్ ఫైలింగ్స్, రిఫ్లెక్టింగ్ ఇంప్రూవ్డ్ గ్లోబల్ అకాడమిక్ స్టాండింగ్. ఇంతకు ముందుతో కంపేర్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మన గ్లోబల్గా ఇండియా యొక్క అకాడమిక్ స్టాండింగ్ అనేది ఇంప్రూవ్ అయింది. దెన్ డెమోగ్రఫిక్ ఇంక్లూషన్ అండ్ జెండర్ ఇంపాక్ట్, ఫీమేల్ ఎంప్లాయ్మెంట్ రేట్స్ అనేవి మనకు ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ ఆల్సో యూత్ జాబ్ పార్టిసిపేషన్ కూడా పెరుగుతుంది. దీనివల్ల ఏం రిఫ్లెక్ట్ అవుతుందంటే NEP యొక్క పొటెన్షియల్ టు క్రియేట్ ఇన్క్లూసివ్ గ్రోత్. లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద పర్సిస్టెంట్ గ్యాప్స్ అండ్ గ్రౌండ్ లెవెల్ హర్డిల్స్. సో ఇప్పటికీ దీనికి కొన్ని హర్డిల్స్ అండ్ ఛాలెంజెస్ ఉన్నాయి. సో అవేంటో చూద్దాం. ఫస్ట్ ఇస్ పాలసీ టు ప్రాక్టీస్ డెఫిసిట్. NEP యొక్క విజన్ అనేది ఇంప్లిమెంటేషన్ చాలా అనీవెన్గా ఉంటుంది, ఎస్పెషలీ రూరల్ అండ్ నాన్ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్లో. దెన్ జాబ్ క్రియేషన్ వర్సెస్ జాబ్లెస్ గ్రోత్, డిగ్రీస్ అండ్ ట్రైనింగ్ ఇంక్రీజ్ అవుతున్నాయి, బట్ చాలామంది అండర్ ఎంప్లాయిడ్గా ఉంటున్నారు డ్యూ టు స్లో గ్రోత్ అండ్ ఫార్మల్ సెక్టర్ జాబ్స్. ఫార్మల్ సెక్టర్ జాబ్స్లో గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటుంది. దానివల్ల మనకు అండర్ ఎంప్లాయ్మెంట్ అనేది పర్సిస్టెంట్గా ఉంటుంది. దెన్ మిస్ మ్యాచ్ ఇన్ ఎడ్యుకేషన్ లేబర్ మార్కెట్ లింకేజ్, చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఇప్పటికీ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ని ఫేస్ చేస్తున్నారు, ఎందుకంటే దెర్ ఇస్ ఇన్అడిక్వేట్ ఇండస్ట్రీ అబ్సార్ప్షన్. దెన్ క్వాలిటీ కంట్రోల్ అండ్ స్కిల్లింగ్ మోడల్స్, ఇంటర్న్షిప్స్ లేదా అప్రెంటిస్షిప్స్, వీటిలో మనకు దే వేరీ ఇన్ క్వాలిటీ. సో స్టాండర్డైజేషన్ ఉండడం లేదు, అదేవిధంగా మానిటరింగ్ కూడా ఉండడం లేదు. దాంతోపాటు దేర్ ఇస్ ల్యాకింగ్ సర్టిఫికేషన్ అవుట్కమ్స్. దెన్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ నేసెంట్, గెయిన్స్ ఉన్నప్పటికీ కూడా
India still lags in global R&D investment, interdisciplinary innovation and research industry synergy. సో ఇవన్నీ మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి సంబంధించిన గ్రౌండ్ లెవెల్ హర్డిల్స్. ఫైనలీ, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? మానిటరింగ్ ఎన్ఈపి అవుట్కమ్స్. పర్ఫార్మెన్స్ ఆడిట్స్ని మ్యాండేట్ చేయాలి ఆన్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఎంప్లాయబిలిటీ మెట్రిక్స్ అట్ ద స్టేట్ అండ్ ఇన్స్టిట్యూషన్ లెవెల్స్. సో ఇన్స్టిట్యూషన్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఎన్ఈపి యొక్క ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉంది, స్టూడెంట్స్ యొక్క ఎంప్లాయబిలిటీ ఎంతవరకు ఉంది, ఈ విధమైన పర్ఫార్మెన్స్ ఆడిట్స్ని కంపల్సరీ చేయాలి. దెన్ స్ట్రెంథన్ ఇండస్ట్రీ కొలాబరేషన్. అకాడమిక్ ఇండస్ట్రీ లింకేజెస్ని మనం ఇంకా స్ట్రెంథన్ చేయాలి. ఏ విధంగా అంటే విత్ కో-ఫండెడ్ రీసెర్చ్, డ్యూయల్ ట్రైనింగ్ మోడల్స్ అండ్ రీజనల్ ఇన్నోవేషన్ హబ్స్. దెన్ వైడెన్ యాక్సెస్ టు స్కిల్లింగ్. మల్టీలింగ్వల్ స్కిల్లింగ్ ప్లాట్ఫామ్స్ని లాంచ్ చేయాలి. అండ్ ఇంక్లూజివ్ కెపాసిటీ బిల్డింగ్ కోసం మార్జినలైజ్ గ్రూప్స్ని టార్గెట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా స్కిల్లింగ్కి యాక్సెస్ని మనం వైడెన్ చేయాలి. దెన్ కరికులం లేబర్ మార్కెట్ సింక్. ఎడ్యుకేషనల్ కంటెంట్ని రియల్ టైమ్ లేబర్ మార్కెట్ ట్రెండ్స్తో అలైన్ చేయాలి యూజింగ్ డేటా ఫ్రమ్ ఎన్ఎస్డిసి, ఏఐసిటిఈ అండ్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేస్. సో మనకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏఐసిటిఈ అండ్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేస్ యొక్క డేటాస్ ఉంటాయి. ఈ డేటాని యూజ్ చేసుకొని మన యొక్క ఎడ్యుకేషనల్ కంటెంట్ని రియల్ టైమ్ లేబర్ మార్కెట్ ట్రెండ్స్తో అలైన్ చేసుకొని సింక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ద పాసిబుల్ సొల్యూషన్స్ ఫర్ దిస్ ఇష్యూ. మన నెక్స్ట్ ఆర్టికల్, మలేరియా రీఇన్ఫెక్షన్ క్రియేట్స్ స్పెషల్ ఇమ్యూన్ సెల్స్ సేస్ మేజర్ స్టడీ. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, రీసెంట్గా సైన్స్ ఇమ్యూనాలజీలో ఒక స్టడీ పబ్లిష్ చేయడం జరిగింది, విచ్ ఇస్ అ ల్యాండ్మార్క్ స్టడీ ఇన్ ఏప్రిల్ 2025. సో దీని ప్రకారం ఏంటంటే, రిపీటెడ్గా మలేరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చినప్పుడు ఒక రేర్ సబ్సెట్ ఆఫ్ టీ సెల్స్ విచ్ ఇస్ కాల్డ్ TH1 స్టార్ హెల్పర్ సెల్స్, ఇవి లాంగ్ టర్మ్ అండ్ యాంటీజెన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీని డెవలప్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. సో ఈ ఫైండింగ్ ఏదైతే ఉందో, ఇట్ మే ఓపెన్ న్యూ డోర్స్ ఫర్ మలేరియా వ్యాక్సిన్ డెవలప్మెంట్. సో ఈ ఫైండింగ్ వల్ల ఏంటంటే మలేరియా వ్యాక్సిన్ డెవలప్మెంట్కి ఇది హెల్ప్ అవుతుంది. దాంతోపాటుగా అడాప్టివ్ ఇమ్యూనిటీ రీసెర్చ్లో కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో ఇక్కడ మనకు ప్రిలిమ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటంటే, ఫస్ట్ ఇస్ మలేరియా పారాసైట్. సో మలేరియా దేని వలన వస్తుంది? ఇట్ ఈస్ కాజ్ బై ప్లాస్మోడియం స్పీషీస్. సో ప్లాస్మోడియం ఫాల్సిపారం ఇది మోస్ట్ డేంజరస్ అండ్ డెడ్లీ స్పీషీస్. సో ఇది ఏ విధంగా ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుంది ఒక పర్సన్ నుండి ఇంకొక పర్సన్కి అంటే, ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో ద్వారా ఇది ట్రాన్స్మిట్ అవుతుంది. సో ట్రై టు రిమెంబర్ దీస్ నేమ్స్. దెన్ టీ సెల్స్, దట్ ఈస్ టీ లింఫోసైట్స్. సో ఇవి ఒక రకమైన వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ఇవి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. దీనిలో కూడా మనకు సబ్ టైప్స్ ఉంటాయి, లైక్ హెల్పర్ సెల్స్ అండ్ సైటోటాక్సిక్ టీ సెల్స్. హెల్పర్ టీ సెల్స్ ఏంటంటే ఇవి అదర్ ఇమ్యూన్ సెల్స్ని అసిస్ట్ చేస్తాయి, అండ్ సైటోటాక్సిక్ టీ సెల్స్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ని కిల్ చేస్తాయి, రైట్. దెన్ వీ హ్యావ్ TH1 సెల్స్ ఆర్ TH1 స్టార్ సెల్స్. ఇది ఒక కొత్త టర్మినాలజీ, దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో ఇది ఒక సబ్సెట్ ఆఫ్ CD4 హెల్పర్ టీ సెల్స్. సో ఈ హెల్పర్ టీ సెల్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఒక సబ్సెటే ఈ TH1 స్టార్ సెల్స్. సో దే ఆర్ డిస్కవర్డ్ టు ప్లే అ క్రిటికల్ రోల్ ఇన్ మలేరియా రీఇన్ఫెక్షన్. సో రిపీటెడ్గా మలేరియా ఇన్ఫెక్షన్స్ అవుతున్నప్పుడు మలేరియా రీఇన్ఫెక్షన్ కేసెస్లో ఇది ఒక క్రిటికల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఇది యాంటీజెన్ స్పెసిఫిక్ మెమరీని డిస్ప్లే చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మనం ఇమ్యూన్ రెస్పాన్స్ని కోఆర్డినేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ జనరేషన్ మలేరియా వ్యాక్సిన్స్కి కూడా ఇవి పొటెన్షియల్ టార్గెట్స్గా చెప్పొచ్చు. సో హియర్ యూ కెన్ సీ టీ సెల్స్. దీనిలో మనకు 2 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, CD8+ అండ్ CD4+ టీ సెల్స్. CD8+ టీ సెల్స్ ఏంటంటే మనకు దీస్ ఆర్ సైటోటాక్సిక్ టీ సెల్స్ అండ్ ఇవి ఇన్ఫెక్టెడ్ సెల్స్ని కిల్ చేయడం జరుగుతుంది. అండ్ CD4+ ఇవి హెల్పర్ టీ సెల్స్. సో దీనిలో మనకు చాలా టైప్స్ ఉంటాయి అండ్ దే కెన్ help activate or dampen immune response. And here you can see B cell.
which is plasma cell, it makes antibodies. Then adaptive immunity. ఇమ్యూన్ సిస్టమ్కి ఒక ఎబిలిటీ ఉంటుంది టు రిమెంబర్ అ ప్యాథోజన్ అండ్ మౌంట్ అ ఫాస్టర్ స్ట్రాంగర్ రెస్పాన్స్ అపాన్ రీఇన్ఫెక్షన్. దాన్నే మనం అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటాం. అంటే ఒక ప్యాథోజన్ని గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం రీఇన్ఫెక్షన్ అంటే సేమ్ ఇన్ఫెక్షన్ సెకండ్ టైం జరిగినప్పుడు ఫాస్ట్ అండ్ స్ట్రాంగ్ రెస్పాన్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మన ఇమ్యూన్ సిస్టమ్కి ప్యాథోజన్ని గుర్తుపెట్టుకునే ఎబిలిటీ ఉంటుంది. దాన్నే అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటాం. సో దీనిలో మనకు బి సెల్స్ యాంటీబాడీస్ అండ్ టీ సెల్స్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఇన్వాల్వ్ అయి ఉంది. దెన్ జెనెటిక్ బార్ కోడింగ్ అండ్ ఇమ్యూనాలజీ. సో ఈ టెక్నిక్లో ఏంటంటే స్పెసిఫిక్ ఇమ్యూన్ సెల్స్ని ఓవర్ టైం ట్రాక్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆర్ టీ సెల్స్. అండ్ ఇట్ హెల్ప్స్ ఐడెంటిఫై విచ్ సెల్స్ రెస్పాండ్ టు విచ్ ప్యాథోజన్. ఏ సెల్స్ ఏ ప్యాథోజన్కి రెస్పాండ్ అవుతున్నాయి అనే దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఈ జెనెటిక్ బార్ కోడింగ్ అనేది హెల్ప్ అవుతుంది. దెన్ CD4+ టీ సెల్స్. సో ఇవి హెల్పర్ టీ సెల్స్కి ఒక మార్కర్గా చెప్పొచ్చు. అండ్ దే ఆర్ కీ ప్లేయర్స్ అండ్ డైరెక్టింగ్ బోత్ బీ సెల్ అండ్ టీ సెల్ రెస్పాన్సెస్. సో ఈ ఆర్టికల్కి రిలేటెడ్గా మనకు ప్రిలిమ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ టర్మినాలజీస్ ఇవి. ట్రై టు రిమెంబర్ దీస్. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ప్రాక్టీస్ MCQ చూద్దాం. So our question is, with reference to immune response, what does adaptive immunity involve? సో ఈ టర్మినాలజీ ఇస్ ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఈ విధంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది, లేదా మనకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు నో దిస్ టర్మినాలజీస్. సో ఇమ్యూన్ రెస్పాన్స్కి సంబంధించి అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో చూద్దాం. సో ఇది మన క్వశ్చన్. సో మనకున్న ఆప్షన్స్ ఏంటంటే ఓన్లీ ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీస్, general non-specific immune response, memory-based specific response involving B and T cells, immunity conferred only through vaccines. సో ఇక్కడ మనం ఎక్స్ట్రీమ్గా ఉన్న 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఆప్షన్ A అండ్ ఆప్షన్ Dలో. సో జనరల్గా ఇటువంటి ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఉన్నప్పుడు అవి రాంగ్ స్టేట్మెంట్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో హియర్ ఆల్సో దీస్ ఆర్ రాంగ్ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ C, memory-based specific response involving B and T cells. Adaptive immunity లో మనకు memory-based specific responses అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి, ఇన్వాల్వింగ్ B cells antibodies and T cells cellular immunity. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. ఎగ్జామినింగ్ ద RBI's remittances survey. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే this article analyzes insights from Reserve Bank of India's 6th round of remittances survey 2023-24. So RBI యొక్క 6th round of remittances survey 2023-24 దాని నుండి కొన్ని ఇన్సైట్స్ని ఈ ఆర్టికల్లో అనలైజ్ చేయడం జరిగింది. సో దీనిలో ఏం తెలుస్తుందంటే మనకు ఇండియా యొక్క రెమిటెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇండియాకి వచ్చే రెమిటెన్సెస్ దే స్టూడ్ అట్ అ రికార్డ్ $118.7 billion. ఇది మనకు వచ్చే FDI ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్ని కూడా సర్పాస్ చేయడం జరిగింది. వాటికంటే ఎక్కువగా మనకు రెమిటెన్సెస్ వచ్చాయి. సో ఈ సర్వే ఏంటంటే రెమిటెన్స్ సోర్సెస్కి సంబంధించిన స్ట్రక్చరల్ షిఫ్ట్స్ని హైలైట్ చేయడం జరిగింది. దాంతోపాటుగా డిజిటలైజేషన్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, రీజనల్ డిస్పారిటీస్, ఆల్ ఆఫ్ విచ్ ఇంపాక్ట్ ఇండియాస్ ఎక్స్టర్నల్ సెక్టర్ స్టెబిలిటీ. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఇండియా యొక్క ఎక్స్టర్నల్ సెక్టర్ స్టెబిలిటీని ఇంపాక్ట్ చేస్తాయి. దాంతోపాటుగా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ గోల్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. అసలు ఈ రెమిటెన్సెస్ అంటే ఏంటి? దీని యొక్క డెఫినేషన్ చూసినట్లయితే, ఒక ఫారిన్ వర్కర్ తన హోమ్ కంట్రీలో ఉన్న ఎవరైనా ఒక ఇండివిజువల్కి చేసే మనీ ట్రాన్స్ఫర్నే రెమిటెన్సెస్ అంటాం. అండ్ 2023-24లో ఇండియాకు సంబంధించి $118.7 billion రెమిటెన్సెస్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. అండ్ దిస్ ఇస్ ద హైయెస్ట్ గ్లోబలీ. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ కన్సిడర్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. సో ఇదొక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఒక ఇండివిజువల్ యొక్క హోమ్ కంట్రీ ఇండియా అనుకుందాం. అండ్ ఇండియా నుండి ఒక పర్సన్ వెళ్ళి యుఎస్లో వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడ ఆ ఇండియన్ ఎవరైతే ఉంటారో ఆ ఇండియన్ వర్కర్ హీల్ బికమ్ అ ఫారిన్ వర్కర్.
రైట్. అండ్ ఈ ఇండియన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ తన హోమ్ కంట్రీలో ఉన్న ఎవరైనా ఒక ఇండివిజువల్ కి మనీని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ మనీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం రెమిటెన్స్ అంటాం. సో నా హోప్ యూ ఆర్ క్లియర్ విత్ దిస్ రెమిటెన్స్. అండ్ రీసెంట్ గా 2023-24 కి సంబంధించిన డేటా చూసినట్లయితే ఇండియా గ్లోబలీ హైయెస్ట్ రెమిటెన్సెస్ రిసీవ్ చేసుకోవడం జరిగింది, దట్ ఈస్ $118.7 billion. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క 6th రౌండ్ ఆఫ్ రెమిటెన్సెస్ సర్వేకి సంబంధించిన కీ ఇన్సైట్స్ చూద్దాం. ఫస్ట్ ఇస్ రికార్డ్ ఇన్ఫ్లోస్. 2023-24 లో ఇండియా $118.7 billion రెమిటెన్సెస్ రిసీవ్ చేసుకోవడం జరిగింది, ఎక్సీడింగ్ ఎఫ్డిఐ ఫ్లోస్, దట్ ఈస్ ఆర్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లోస్ కంటే కూడా ఎక్కువగా మనం రెమిటెన్సెస్ రిసీవ్ చేసుకోవడం జరిగింది 2023-24 లో, అండ్ ఫైనాన్సింగ్ అ లార్జ్ పార్ట్ ఆఫ్ ద ట్రేడ్ డెఫిసిట్. దెన్ షిఫ్ట్ ఇన్ సోర్స్ కంట్రీస్. సో సోర్స్ కంట్రీస్ ఏ కంట్రీస్ నుండి మనకు ఆ రెమిటెన్సెస్ వస్తున్నాయి అనేది చేంజ్ అయింది. గల్ఫ్ నేషన్స్ నుంచి వచ్చే రెమిటెన్సెస్ అనేవి తగ్గాయి, సో దే హావ్ డిక్లైన్ టు 23.4%, వైల్ అడ్వాన్స్డ్ ఎకానమీస్ లైక్ యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, సింగపూర్ ఇటువంటి అడ్వాన్స్డ్ ఎకానమీస్ నుండి వచ్చే రెమిటెన్సెస్ ఇంక్రీజ్ అయ్యాయి 51.2% కి. సో ఎక్కువగా ఇంతకు ముందు మనకు గల్ఫ్ కంట్రీస్ నుండి రెమిటెన్సెస్ వచ్చేవి. సో ఇప్పుడు మనం రీసెంట్ డేటా చూసినట్లయితే గల్ఫ్ కంట్రీస్ నుండి వచ్చే రెమిటెన్సెస్ తగ్గాయి, అండ్ యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, సింగపూర్ లాంటి అడ్వాన్స్ ఎకానమీస్ నుండి వచ్చే రెమిటెన్సెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. దెన్ చేంజింగ్ మైగ్రెంట్ ప్రొఫైల్. మైగ్రేషన్ అనేది ప్రస్తుతం మనకు హై స్కిల్ ప్రొఫెషనల్స్ అండ్ స్టూడెంట్స్ వీరితో డామినేట్ అయి ఉంటుంది మైగ్రేషన్ ఇన్ అడ్వాన్స్డ్ ఎకానమీస్, రీప్లేసింగ్ ట్రెడిషనల్ లో స్కిల్డ్ వెస్ట్ ఏషియన్ మైగ్రేషన్. సో ఇంతకు ముందు మనం చూసినట్లయితే ఎక్కువగా మైగ్రేషన్స్ ఏ విధంగా జరిగేవి, వెస్ట్ ఏషియన్ కంట్రీస్ కి, గల్ఫ్ కంట్రీస్ కి ఎక్కువగా లో స్కిల్డ్ పర్సన్స్ మైగ్రేట్ అవుతూ ఉండేవారు, అక్కడ నుండి మనకు రెమిటెన్సెస్ వచ్చేవి. బట్ రీసెంట్ టైమ్స్ లో చూసినట్లయితే ఈ మైగ్రెంట్ ప్రొఫైల్ అనేది చేంజ్ అయింది. హై స్కిల్డ్ ప్రొఫెషనల్స్ అదేవిధంగా స్టూడెంట్స్ ఎక్కువగా ఈ యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి అడ్వాన్స్డ్ ఎకానమీస్ కి మైగ్రేట్ అవుతున్నారు, అండ్ అక్కడ నుండి మన కంట్రీకి రెమిటెన్సెస్ రూపంలో మనీని పంపిస్తున్నారు. సో మైగ్రేషన్ అనేది ఇప్పుడు ఇట్ ఇస్ డామినేటెడ్ బై ద హై స్కిల్ ప్రొఫెషనల్స్ అండ్ స్టూడెంట్స్. సో ఈ విధంగా మన మైగ్రెంట్ ప్రొఫైల్ అనేది చేంజ్ అయింది. దెన్ డిజిటల్ రెమిటెన్స్ గ్రోత్. డిజిటల్ ఛానల్స్ దే అకౌంట్ ఫర్ 73.5% ఆఫ్ ఆల్ ద రెమిటెన్స్ ఫ్లోస్. సో దీనివల్ల మనకు ట్రాన్సాక్షన్ కాస్ట్ ఆన్ అన్ యావరేజ్ 4.9% తగ్గుతున్నాయి, బిలో ద గ్లోబల్ యావరేజ్ ఆఫ్ 6.65%. అండ్ లార్జ్ వాల్యూ ట్రాన్స్ఫర్స్ అరైజ్. సో మనకు రెమిటెన్సెస్ ఎక్కువగా వస్తున్నాయి అడ్వాన్స్డ్ ఎకానమీస్ నుండి అని చెప్పుకున్నాం, అండ్ ఈ రెమిటెన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఎక్కువగా లార్జ్ వాల్యూ ట్రాన్స్ఫర్స్ యొక్క ఇంక్రీజ్ అనేది మనం చూడొచ్చు. అంటే 5 lakh rupees కంటే ఎక్కువ దే అకౌంట్ ఫర్ 29% ఆఫ్ వాల్యూ, బట్ జస్ట్ 1.4% ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఇండికేటింగ్ కాన్సన్ట్రేషన్ అమాంగ్ హై ఎర్నర్స్. సో ఈ మనీ ట్రాన్స్ఫర్స్ ఏవైతే జరుగుతున్నాయో రెమిటెన్సెస్ లో భాగంగా దీనిలో మనకు వాల్యూ పరంగా చూసినట్లయితే 29% ఆఫ్ ద వాల్యూ 5 lakh కంటే ఎక్కువ ట్రాన్స్ఫర్స్ ఆ అమౌంటే జరుగుతున్నాయి, అండ్ బట్ ఇది మనకు 1.4% ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ మాత్రమే. సో ఇవి ఈ సర్వేకి సంబంధించిన కీ ఇన్సైట్స్. మన నెక్స్ట్ ఆర్టికల్, జపాన్ ఎనాక్ట్స్ లా ఒబ్లైజింగ్ బిగ్ ఫర్మ్స్ టు జాయిన్ కార్బన్ ట్రేడింగ్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే జపాన్ రీసెంట్ గా ఒక కొత్త లా పాస్ చేయడం జరిగింది, mandating large firms to participate in a carbon trading system from fiscal year 2026. సో ఈ లార్జ్ ఫర్మ్స్ అంటే ఏవైతే ఫర్మ్స్ యాన్యువలీ అంటే ప్రతి సంవత్సరం కూడా 1 lakh tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ కంటే ఎక్కువ ఎమిట్ చేస్తుంటాయో అటువంటి లార్జ్ ఫర్మ్స్ 2026 ఫిస్కల్ ఇయర్ నుండి కార్బన్ ట్రేడింగ్ సిస్టంలో పార్టిసిపేట్ చేయాలి అని ఒక కొత్త లా పాస్ చేసింది జపాన్. సో ఈ ఇనిషియేటివ్ ఎందుకు తీసుకురావడం జరిగిందంటే జపాన్కి ఒక గోల్ ఉంది, 2050 ఇయర్ వచ్చేసరికి కార్బన్ న్యూట్రల్ గా మారాలి అని, అండ్ అదేవిధంగా 2030 వరకు
ఎమిషన్స్ని 46% కట్ చేయాలి కంపేర్ టు 2013 లెవెల్స్. ఈ గోల్స్ని అచీవ్ చేయడంలో భాగంగా ఈ ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది జపాన్. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో ఈ కార్బన్ ట్రేడింగ్ అంటే ఏంటో చూద్దాం. దట్ ఈస్ ఎమిషన్స్ ట్రేడింగ్ సిస్టమ్, ఈటీఎస్. సో బై డెఫినేషన్ చూసినట్లయితే ఇట్స్ అ మార్కెట్ బేస్డ్ టూల్ వేర్ కంపెనీస్ బై అండ్ సెల్ ఎమిషన్ అలవెన్సెస్ టు మీట్ దేర్ ఎమిషన్ టార్గెట్స్. సో కంపెనీస్కి కొన్ని ఎమిషన్ టార్గెట్స్ ఉంటాయి. ఈ టార్గెట్స్ని మీట్ అవ్వడానికి కంపెనీస్ ఏం చేస్తాయంటే కొన్ని ఎమిషన్ అలవెన్సెస్ని బై చేయడం లేదా సెల్ చేయడం, కొనడం లేదా అమ్మడం చేస్తూ ఉంటాయి. సో ఇటువంటి మార్కెట్ బేస్డ్ టూలే ఈ కార్బన్ ట్రేడింగ్. అండ్ ఫర్మ్స్ విత్ ఎమిషన్స్ బిలో క్యాప్ దే కెన్ సెల్ ద క్రెడిట్స్. అంటే ఏదైతే మనకు క్యాప్ అంటే హైయెస్ట్ లిమిట్ ఉంటుందో మనకు ఎమిషన్స్కి సంబంధించి, సో ఇఫ్ ద ఫర్మ్స్ ఆర్ విత్ ఎమిషన్స్ బిలో ద క్యాప్, దెన్ వారు తమ దగ్గర ఉన్న ఆ క్రెడిట్స్ అనేవి అమ్ముకునే అవకాశం ఉంటుంది. అండ్ ఎవరైతే ఇఫ్ దే ఆర్ అబవ్ ద క్యాప్, ఆ ఫర్మ్స్ క్రెడిట్స్ని కొంటూ ఉంటారు. సో ఈ విధంగా ఫర్మ్స్ విత్ ఎమిషన్స్ బిలో ద క్యాప్ దే కెన్ సెల్ ద క్రెడిట్స్ అండ్ దోస్ అబవ్ ద క్యాప్ దే మస్ట్ బై ద క్రెడిట్స్. సో ఈ విధంగా కార్బన్ ట్రేడింగ్ అనేది చేస్తుంటారు. ఇండియాలో మనకు కార్బన్ ట్రేడింగ్ మెకానిజం ఏ విధంగా ఉందో చూద్దాం. PAT స్కీమ్, దట్ ఈస్ పర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్ స్కీమ్. సో దీన్ని ఎవరు లాంచ్ చేశారంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అండర్ నేషనల్ మిషన్ ఆన్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే లార్జ్ ఇండస్ట్రీస్లో ఎనర్జీ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడమే దీని యొక్క ఆబ్జెక్టివ్. అండ్ దీనికోసం ఇది ఫాలో అయ్యే మెకానిజం చూసినట్లయితే ఎనర్జీ ఇంటెన్సివ్ సెక్టర్స్ అంటే ఐరన్, స్టీల్ అండ్ సిమెంట్ ఇటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో ఎనర్జీ ఇంటెన్సివ్ సెక్టర్స్, వీటికి కొన్ని టార్గెట్స్ అనేవి సెట్ చేయడం జరుగుతుంది. అండ్ యూనిట్స్ ఎక్సీడింగ్ ద టార్గెట్స్ దే గెట్ ఎనర్జీ సేవింగ్ సర్టిఫికెట్స్, రైట్. సో ఏవైతే యూనిట్స్ టార్గెట్స్ని ఎక్సీడ్ అవుతాయో వాటికి ఎనర్జీ సేవింగ్ సర్టిఫికెట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఈఎస్ సర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎనర్జీ సేవింగ్ సర్టిఫికేట్స్, వీటిని పవర్ ఎక్స్చేంజెస్లో ట్రేడ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఐఈఎక్స్, పిఎక్స్ఐఎల్ ఎట్సెట్రా విత్ నాన్ కంప్లయంట్ యూనిట్స్. సో దిస్ ఇస్ అ మెకానిజం దట్ ఈస్ ఫాలోడ్. సో ఈ ప్యాట్ స్కీమ్లో భాగంగా ఫాలో అయ్యే మెకానిజం ఇది. అండ్ దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే పెద్ద ఇండస్ట్రీస్లో ఎనర్జీ ఎఫిషియన్సీస్ని ఇంప్రూవ్ చేయడమే దీని యొక్క ఆబ్జెక్టివ్. దెన్ రెన్యూవబుల్ ఎనర్జీ సర్టిఫికేట్ ఆర్ఈసీ మెకానిజం, దీన్ని లాంచ్ చేసింది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే రెన్యూవబుల్ ఎనర్జీ జనరేషన్ని ప్రమోట్ చేయడమే దీని యొక్క ఆబ్జెక్టివ్. అండ్ దీనికోసం ఇది ఫాలో అయ్యే మెకానిజం చూసినట్లయితే రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడ్యూసర్స్ రెన్యూవబుల్ ఎనర్జీ సర్టిఫికేట్స్ అనేవి వస్తాయి వీరికి ఫర్ ఈచ్ 1 MWH ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫెడ్ టు ద గ్రిడ్. అండ్ ఆబ్లిగేటెడ్ ఎంటిటీస్ లైక్ డిస్కమ్స్, ఇవి తమ యొక్క రెన్యూవబుల్ పర్చేస్ ఆబ్లిగేషన్స్ని మీట్ అవ్వడానికి ఈ ఆర్ఈసీస్ని పర్చేస్ చేయడం జరుగుతుంది. ఇది ఈ ఆర్ఈసీ మెకానిజం. దెన్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ 2023. So this is launched under Lifestyle for Environment, that is LIFE initiative. So ఇది గ్రీన్ యాక్షన్స్ని ఇన్సెంటివైజ్ చేస్తుంది, దట్ ఈస్ ట్రీ ప్లాంటేషన్, వేస్ట్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ అగ్రికల్చర్, ఇటువంటి గ్రీన్ యాక్షన్స్ని ఇది ఇన్సెంటివైజ్ చేస్తుంది. దెన్ ఇట్ జనరేట్స్ గ్రీన్ క్రెడిట్స్. సో ఇది గ్రీన్ క్రెడిట్స్ని జనరేట్ చేస్తుంది, వీటిని ఫ్యూచర్ కార్బన్ మార్కెట్లో ట్రేడ్ చేయొచ్చు కూడా. దీస్ కెన్ బికమ్ ట్రేడబుల్ ఇన్ ద ఫ్యూచర్ కార్బన్ మార్కెట్. సో ఇవన్నీ మనకు ఇండియాలో ఉన్న కార్బన్ ట్రేడింగ్ మెకానిజమ్స్. సో డూ రిమెంబర్ దిస్, దీస్ ఆర్ ద కార్బన్ ట్రేడింగ్ మెకానిజమ్స్ దట్ వీ హ్యావ్ ఇన్ ఇండియా. సో దీనికి సంబంధించి ఒక ప్రాక్టీస్ ఎంసీక్యూ చూద్దాం. సో our question is, with reference to India's perform, achieve and trade scheme, consider the following statements. సో ఏదైతే మనం ప్యాట్ స్కీమ్ డిస్కస్ చేసుకున్నామో పర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్ స్కీమ్, దీనికి సంబంధించిన స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఇది. అండ్ ఇక్కడ మనం కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఇట్స్ అ మార్కెట్ బేస్డ్ మెకానిజం అండర్ ద నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో మన ఎన్ఏపిసిసి ఏదైతే ఉందో నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్, దీని కింద ఇదొక మార్కెట్ బేస్డ్ మెకానిజం అనేది మన ఫస్ట్ స్టేట్మెంట్. అండ్ ఎస్, ఇదొక కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏమంటుందంటే
energy saving certificates under PAT, they can be traded on power exchanges. సో ఈ పర్ఫార్మ్ అచీవ్ అండ్ ట్రేడ్ స్కీమ్లోని ఎనర్జీ సేవింగ్ సర్టిఫికేట్స్ ఈఎస్ సర్ట్స్ ఏవైతే ఉంటాయో వీటిని పవర్ ఎక్స్చేంజెస్లో ట్రేడ్ చేయొచ్చు అనేది మన సెకండ్ స్టేట్మెంట్. సో ఎస్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. దెన్ థర్డ్ స్టేట్మెంట్, ఇట్ అప్లైస్ ఓన్లీ టు ద పవర్ సెక్టర్. సో ఎప్పుడైనా మనకు ఓన్లీ లాంటి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు దెర్ ఇస్ అ హై ఛాన్స్ దట్ స్టేట్మెంట్ ఇస్ అన్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇక్కడ కూడా ఇది ఒక ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, ఎందుకంటే ప్యాట్ అనేది మల్టిపుల్ సెక్టర్స్ ని కవర్ చేస్తుంది, నాట్ ఓన్లీ పవర్ సెక్టర్, రైట్? లైక్ ఐరన్ అండ్ స్టీల్ సెక్టర్, సిమెంట్, అల్యూమినియం, ఇటువంటి సెక్టర్స్ అన్నిటిని కూడా ఇది కవర్ చేస్తుంది, నాట్ జస్ట్ పవర్ సెక్టర్. సో అందు గురించే మనకు థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్, అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ, 1 and 2 ఓన్లీ. క్లియర్? ఇప్పుడు మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే ఐఐపి గ్రోత్ ఫాల్స్ టు 8-month low of 2.7% in April. So lower activity in the mining, electricity, construction and consumer non-durable sector. So this dragged down IIP growth. So IIP అంటే మనకు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఏప్రిల్ 2025 యొక్క ఐఐపి డేటా చూసినట్లయితే లాస్ట్ 8 months లో ఇది లోయెస్ట్ గ్రోత్ ని రిజిస్టర్ చేయడం జరిగింది. దట్స్ ఈస్ అ గ్రోత్ ఆఫ్ 2.7% యాజ్ రిపోర్టెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో ఈ స్లో డౌన్ ఎందుకు జరిగింది అంటే మన మైనింగ్ సెక్టర్, ఎలక్ట్రిసిటీ, ప్రైమరీ గూడ్స్, కన్స్ట్రక్షన్ అండ్ కన్స్యూమర్ నాన్ డ్యూరబుల్స్, ఇటువంటి సెక్టర్స్ అన్నిట్లో కూడా అవుట్పుట్ అనేది తగ్గింది. వీటి వలన ఐఐపి డేటాలో మనకు గ్రోత్ అనేది లోయెస్ట్ ఇన్ ద 8 months గా రిజిస్టర్ అయింది. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అసలు ఈ ఐఐపి అంటే ఏంటో చూద్దాం. వాట్ ఇస్ ఐఐపి? The Index of Industrial Production measures the volume of production across 3 major sectors. సో ఈ ఐఐపి ఏదైతే ఉందో ఇది 3 major sectors లో వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ ని మెజర్ చేయడం జరుగుతుంది. సో ఆ 3 major sectors ఏవంటే మైనింగ్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అండ్ ఎలక్ట్రిసిటీ సెక్టర్. రిమెంబర్ దిస్. ఐ రిపీట్, ఇట్స్ మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ. అండ్ దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. అండ్ దీని యొక్క బేస్ ఇయర్ వచ్చేసి 2011-12. అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్ పర్ఫార్మెన్స్ ని మెజర్ చేయడానికి ఇదొక షార్ట్ టర్మ్ ఇండికేటర్ గా ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్, there is 70% chance that average warming will exceed 1.5 degrees Celsius in next 4 years, warns UN. సో యుఎన్ ఏమంటుందంటే మనకు వచ్చే 4 సంవత్సరాల్లో యావరేజ్ వార్మింగ్ అనేది 1.5 degrees Celsius ని ఎక్సీడ్ అవ్వడానికి 70% ఛాన్స్ ఉంది అని చెప్తుంది. సో ఈ ఆర్టికల్ ఏంటో చూద్దాం. సో మన లాస్ట్ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే అకార్డింగ్ టు a WMO report, there is a 70% probability that global average warming between 2025 and 2029 will exceed 1.5 degrees above pre-industrial levels. అంటే మనం 1850 నుండి 1900 వరకు ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ లో ఏదైతే గ్లోబల్ యావరేజ్ వార్మింగ్ ఉందో దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు రాబోయే 4 years అంటే 2025 నుండి 2029 వరకు గ్లోబల్ యావరేజ్ వార్మింగ్ అనేది 1.5 degrees Celsius ఎక్సీడ్ అవ్వడానికి 70% ప్రాబబిలిటీ ఉంది అని చెప్పి WMO రిపోర్ట్ చెప్తుంది. సో దిస్ ఇస్ పుషింగ్ ద ప్లానెట్ క్లోజర్ టు ఇర్రివర్సిబుల్ క్లైమేట్ టిప్పింగ్ పాయింట్స్. సో దీనివల్ల ఏవైతే క్లైమేట్ చేంజెస్ రాబోతున్నాయో ఇవి ఇర్రివర్సిబుల్ గా ఉండబోతున్నాయి. అండ్ దిస్ వార్నింగ్ ఫాలోస్ రికార్డ్ బ్రేకింగ్ హీట్ ఇయర్స్ ఇన్ 2023 and 2024. సో మనం లాస్ట్ 2 years లో చూసినట్లయితే 2023 and 2024 ఈ 2 years లో మనకు రికార్డ్ బ్రేకింగ్ హీట్ ఇయర్స్ గా చెప్పొచ్చు ఈ 2 సంవత్సరాలని. సో ఇటువంటి హీట్ ఇయర్స్ తర్వాత మనకు ఈ వార్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో దీని యొక్క కీ హైలైట్స్ చూసినట్లయితే ఎక్సీడింగ్ ద 1.5 degrees Celsius థ్రెషోల్డ్. సో ప్రాబబిలిటీ ఎంత ఉంది అంటే వచ్చే 4 సంవత్సరాల్లో 2025 నుండి 2029 వరకు 70% ప్రాబబిలిటీ అనేది ఉంది ఈ విధంగా 1.5 degrees Celsius థ్రెషోల్డ్ ని ఎక్సీడ్ అవ్వడానికి. అండ్ ఈ 1.5 degrees Celsius అనేది
Paris Agreement target. So this is considered a critical tool for avoiding worst case climate outcomes. సో ఫ్యూచర్లో వర్స్ట్ క్లైమేట్ అవుట్కమ్స్ని అవాయిడ్ చేయడానికి ఈ 1.5 డిగ్రీస్ సెల్సియస్ అనే ప్యారిస్ అగ్రిమెంట్ టార్గెట్ చాలా ఇంపార్టెంట్. బట్ ఇది మనం ఎక్సీడ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది, 70% ప్రాబబిలిటీ ఉంది. Then 2024 hottest year on record. At least 1 year from 2025 to 2029, it has 80% of chance for being a warmer year than 2024, the current record year. సో ఇప్పటి వరకు మనం ఆన్ రికార్డ్ ఉన్న హాటెస్ట్ ఇయర్ చూసినట్లయితే అది 2024 లాస్ట్ ఇయర్, అండ్ 2025 నుండి 2029 వరకు అట్లీస్ట్ 1 ఇయర్ అయినా కూడా 2024 హాటెస్ట్ ఇయర్ అంటే దాన్ని ఎక్సీడ్ అయ్యి ఇంకా వార్మ్ ఇయర్గా ఉండబోయే ఛాన్స్ అనేది 80% ఛాన్స్ ఉంది, రైట్. సో ప్రస్తుతం ఉన్న రికార్డ్స్ ప్రకారం హాటెస్ట్ ఇయర్ 2024, బట్ వచ్చే 4 సంవత్సరాల్లో ఆ రికార్డ్ని బ్రేక్ చేసి ఇంకా హాటర్ ఇయర్ అనేది రాబోతుంది. 2025 to 29 మధ్యలో ఒక ఇయర్ ఇంకా వార్మ్గా ఉండబోతుంది. అలా ఉండడానికి 80% ఛాన్స్ అనేది ఉంది. దెన్ వార్మింగ్ రేంజ్ ప్రొజెక్టెడ్ between 1.2 degrees Celsius to 1.9 degrees Celsius over pre-industrial baseline, that is 1850 to 1900. సో మనం ప్రొజెక్ట్ చేసిన వార్మింగ్ రేంజ్ ఏంటంటే 1850 నుండి 1900 వరకు ప్రీ ఇండస్ట్రియల్ బేస్ లైన్ ఇది. సో ఇట్ ఈస్ బిట్వీన్ 1.2 degrees Celsius and 1.9 degrees Celsius over this pre-industrial levels. సో ప్యారిస్ అగ్రిమెంట్ కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ చూద్దాం అబౌట్ ద ప్యారిస్ అగ్రిమెంట్ ఆఫ్ 2015. సో దీన్ని ఎక్కడ అడాప్ట్ చేసుకున్నామంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP21 అట్ ప్యారిస్ అండర్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. అండ్ దీన్ని 196 పార్టీస్ సైన్ చేయడం జరిగింది. అండ్ ఇదొక లీగలీ బైండింగ్ క్లైమేట్ ట్రీటీ, రిమెంబర్ దిస్. సో ఇటువంటి ట్రీటీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డెసిషన్స్ అనేవి మనకు లీగలీ బైండింగా కాదా అనేది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ప్యారిస్ అగ్రిమెంట్ అనేది ఒక లీగలీ బైండింగ్ క్లైమేట్ ట్రీటీ. అండ్ దీని యొక్క కీ గోల్స్ చూసినట్లయితే టు లిమిట్ గ్లోబల్ వార్మింగ్ టు వెల్ బిలో 2 degrees Celsius. సో గ్లోబల్ వార్మింగ్ని 2 degrees Celsius కంటే తక్కువగా ఉంచడం, దట్ ఈస్ వన్ ఆఫ్ ద కీ గోల్. Then pursue efforts to restrict warming to 1.5 degrees Celsius. సో ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటూ ఉన్న ఒక గోల్. ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ అంటే 1850 నుండి 1900 వరకు ఉన్న గ్లోబల్ వార్మింగ్, యావరేజ్ వార్మింగ్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న వార్మింగ్ అనేది 1.5 degrees Celsiusకి మనం రెస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఎఫర్ట్స్ తీసుకోవాలి. సో ఇవి దీనికి సంబంధించిన కీ గోల్స్. And it entered into force from November 4th, 2016. And India యొక్క NDCs అంటే నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అండర్ ప్యారిస్ అగ్రిమెంట్, it includes reducing emission intensity of GDP by 45% by 2030. సో మనం 2005 లెవెల్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు 2030 ఇయర్ వచ్చే వరకు ఇండియా యొక్క ఎమిషన్ ఇంటెన్సిటీ ఆఫ్ జీడిపిని 45% తగ్గించాలి అనేది one of the target of India's NDC. And 2030 వరకు నాన్ ఫాసిల్ సోర్సెస్ నుండి హాఫ్ అంటే 50% ఆఫ్ ఎలక్ట్రిసిటీ పవర్ కెపాసిటీ అనేది అచీవ్ చేయడం కూడా వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇండియాస్ NDC. సో దట్ ఈస్ అబౌట్ ఇండియాస్ NDC అండర్ ప్యారిస్ అగ్రిమెంట్. Now let's have a look at the 5-point plan for next generation NDCs. సో నెక్స్ట్ జనరేషన్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ కోసం ఒక 5-point ప్లాన్ తీసుకురావడం జరిగింది. సో ఇదేంటంటే సెట్ 2035 టార్గెట్స్ అండ్ రివైజ్ 2030 టార్గెట్స్. సో 2030కి పెట్టుకున్న టార్గెట్స్ని రివైజ్ చేయాలి అండ్ 2035కి టార్గెట్స్ని సెట్ చేసుకోవాలి. సో దట్ వీ కెన్ అలైన్ విత్ నెట్ జీరో అండ్ 1.5 degree Celsius goals. Then accelerate transformations with ambitious sectoral targets. సో ambitious sectoral targets ని పెట్టుకొని మనం ట్రాన్స్ఫర్మేషన్స్ని స్పీడప్ చేయాలి. Then build resilience across all the systems. And then help catalyze investment and strengthen governance. And also promote people-centered climate action. ఇవి మనకు నెక్స్ట్ జనరేషన్ NDCs కి సంబంధించి
5-point plan. So that is all about the important articles of today. Hope you have liked this session. If you have liked this session, please do like, share and subscribe to our channel for more interesting content for UPSC. Thank you so much for watching this session. Bye bye.